వెల్కమ్ టు శివసాయి అకాడమీ. ఈరోజు మనం చెప్పుకునేటువంటి పాఠ్యాంశానికి ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మా వీడియోని అందరూ చూస్తున్నారు, ఆదరిస్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చాలామంది చూస్తున్నారు. 80% మెంబర్స్ సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. మీరు కొద్దిగా మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి, మమ్మల్ని ఆదరించండి. శతకసుధ వివిధ శతకథలు రాశారు. దీన్ని ఇక్కడ ముందుగానే మనకు ఒక పద్యం ఇవ్వడం జరుగుతుంది. యాదగిరీశుని వేడుకుంటూ తిరువాయిపాటి వెంకటకవి రచించినటువంటి పద్యాన్ని చూడండి. వాదము చేయగ నరుగులు వాక్యపరుండని ఎగ్గు చేతరున్. వాదము అంటే గొడవ, నరులు అంటే మనుషులు. మోదముతో భుజించునెడ ముందుగా బిల్తురు తిండిపోతుగా. మోదము అంటే ఇష్టంగా, భుజించడం అంటే తిండిపోతని పిలుస్తారంట. ఏదియు బల్కకున్న ఎడ నీతడు మూగని ఎంచుచుందుగా. బల్కకున్న అంటే ఏది మాట్లాడకపోతే వాడిని మూగోడు అని చెప్పేసి అనుకుంటారు. నీ దయగలిగ సుఖము నేర్పుని యాదగిరీంద్ర మొక్కెదన్. నీ దయ అంటే జాలి. ఈ శ్రీ యాదగిరి శతకం నుంచి తీసుకోబడింది. యాదగిరీంద్ర మొక్కెదన్ అనేటువంటిది దీనికి మాకుటంగా మనము చెప్పుకోవచ్చు. ఈ పాఠం శతక ప్రక్రియకి చెందింది. శతకం అంటే 100 పద్యాలు, కానీ 108 పద్యాలు ఉండడం శతకానికి పరిపాటి. అంటే అందరూ కూడా 108 పద్యాలు అనేటువంటి రాయడం జరిగింది. చివరి పదం కానీ పాదం కానీ 2 పాదాలు కానీ ఉంటే దాన్ని మకుటంగా చెప్పుకుంటూ ఉంటాం. దీన్నే పదమకుటం, ఏకపాద మకుటం, ద్విపాద మకుటంగా మనము చెప్పుకుంటాం. మకుటం అంటే కిరీటం, అంటే ఆ పద్యానికి గుర్తింపు, ఆ కవికి కానీ ఆ పద్యానికి కానీ గుర్తింపుగా మనము దాన్ని చెప్పుకుంటూ ఉంటాం. శతక పద్యాల్లో దేనికదే స్వతంత్ర భావాన్ని కలిగి ఉంటుంది. కాబట్టి దీన్ని ముక్తకం అని చెప్పి మనము పిలవడం అనేది జరుగుతుంది. కవి పరిచయానికి వెళ్తే నారాయణ శతకం. నారాయణ అన్న మకుటంతో మనసుకు ఆహ్లాదాన్ని కలిగించే అద్భుతమైన పద్యాలు ఇందులో ఉన్నాయి. దీన్ని రాసినటువంటిది పోతన. ఇతడు వరంగల్ జిల్లా బమ్మెరవాసి. ఆంధ్ర మహాభాగవతం, భోగిని దండకం, వీరభద్ర విజయం రాశాడు. పోతన రాసినటువంటి రచనలు ఆంధ్ర మహాభాగవతం, భోగిని దండకం, వీరభద్ర విజయం ఈయన రాయడం అనేటువంటిది జరిగింది. ఈయన 15వ శతాబ్దానికి చెందినటువంటి కవి. చిత్త శతకం శ్రీపతి భాస్కర కవి చిత్తమా అన్న మకుటంతో రాయడం జరిగింది. ఈయన శైవ పండితత్రయంలో, అంటే శైవ పండితులు 3 ఉండేవాళ్ళు. వాళ్ళల్లో ఒకరైనటువంటి శ్రీపతి పండితుని వంశం వాడని చెప్పి కూడా ఈయనకి పేరుందన్నమాట. 17వ శతాబ్దానికి చెందినటువంటి కవి ఈయన. భాస్కర శతకం మారద వెంకయ్య రాసినటువంటి భాస్కర అనే మకుటంతో ఈయన పద్యాలను రాయడం జరిగింది. భాస్కర శతకంలో ఇది ఇంపార్టెంట్ అండి. భాస్కర శతకంలో ప్రతి పద్యంలో మొదటి 2 పాదాలు ఒక నీతిని చెప్పి తర్వాతి పాదాల్లో దాన్ని సమర్థిస్తూ ఒక దృష్టాంతాన్ని, ఒక ఉదాహరణ తీసుకుంటాడు అనమాట. ఒక ఫస్ట్ 2 లైన్లో ఒక నీతిని చెప్తాడు, దానికి తర్వాత 2 లైన్లో ఉదాహరణ తీసుకొని చెప్తాడు. అది ఈ శతకంలోని ప్రత్యేకత. ఈయన కూడా 17వ శతాబ్దానికి చెందినటువంటి కవి. దాశరథి శతకం కంచర్ల గోపన్న రామదాస్గా కూడా మనం చెప్తూ ఉంటాం. ఈయన నేలకొండపల్లి వాస్తవ్యుడు. దాశరథి కరుణా పయోనిధి అనే మకుటంతో ఈయన పద్యాలను రాయడం, అదేవిధంగా భద్రాచల రామునిపై అనేక కీర్తనలు ఈయన రాయడం జరిగింది. ఈయన కూడా 17వ శతాబ్దానికి చెందినటువంటి కవిగా మనము చెప్పుకోవచ్చు. తర్వాత నరసింహ శతకం కాకుత్సం శేషప్ప కవి రాసినటువంటిది. జగిత్యాల జిల్లా ధర్మపురికి చెందినటువంటి వాడు. దుష్ట సంహార నరసింహ దొరిత దూర అనే మకుటంతో పద్యాలను రాశాడు. ఈయన మృదంగం వాయించడంలో కూడా నేర్పరి. తన జీవితాన్ని ధర్మపురి నరసింహస్వామికి అంకితం ఇచ్చేశాడు. అంకితం ఇచ్చింది ఎవరు? కాకుత్సం శేషప్ప కవి. ఈయన నరహరి, నృకేసరి శతకాలు, ధర్మపురి రామాయణం మొదలగు రచనలు చేశాడు. ధర్మపురి రామాయణం రాసినటువంటి కవి ఎవరు? కాకుత్సం శేషప్ప కవి. నరహరి, నృకేసరి అనేటువంటి శతకాలని కూడా ఈయన రాయడం జరిగింది. ఈయన 18వ శతాబ్దానికి చెందినటువంటి కవి. విశ్వకర్మ శతకం విశ్వపాలన ధర్మ శ్రీ విశ్వకర్మ అనే మకుటంతో పండిత రామసింహ కవి విశ్వకర్మ శతకాన్ని రాశాడు. ఈయన జగిత్యాల జిల్లాలోని జగిత్యాల మండలం రాఘవపట్నం వాసి. ఈయన అశుకవి అంటే వెంటనే చెప్పేటటువంటి వ్యక్తి. ఏదైనా మనం అడిగినప్పుడు అప్పటికప్పుడే అల్లేసి దాన్ని పద్యంగా చెప్పేటటువంటి కవిని అశుకవిగా చెప్తూ ఉంటాం. దుష్ట ప్రపంచ వర్ణన, కలియుగ వర్ణాశ్రమ ధర్మాలు, భజన కీర్తనలు ఈయన యొక్క రచనలు. 1855 నుంచి 1963 వరకు ఈయన యొక్క కాలం. శ్రీ వెంకటేశ్వర శతకం నల్గొండ జిల్లా మునుగాల మండలం నరసింహపురం గ్రామంలో జన్మించిన ఆసూరి మురిగంటి పురుషోత్తమాచార్యులు
ఆసూరి మురిగంటి పురుషోత్తమాచార్యులు వెంకటేశ్వర అనే మకుటంతో పద్యాలను రాశాడు. ఈయన గోదాదేవి, యాదగిరి లక్ష్మీనరసింహ శతకం, గోదావరి, సత్యవతి సాంత్వనం, మారుతి మొదలగు రచనలు చేశాడు. యాదగిరి లక్ష్మీనరసింహ శతకం ఈయన కూడా రాయడం జరిగింది. వాళ్ళు నరహరిని ఒకేసారి రాస్తే ఈయన యాదగిరి లక్ష్మీనరసింహ శతకం అనేటువంటి రాయడం జరిగింది. అదేవిధంగా ఈయనకి విద్వత్ కవిగా ప్రసిద్ధి పొందాడు. విద్వత్ కవిగా ప్రసిద్ధి పొందిన వ్యక్తి ఎవరు? ఆసూరి మురిగంటి పురుషోత్తమాచార్యులుగా మనం చెప్పాలి. 11/4/1936 నుండి 9/1/2011 వరకు ఈయన యొక్క కాలం. శ్రీ బాకవరాంజనేయ శతకం. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి నివాసి అయినటువంటి వెంకట్రావు పంతులు తాండూరు దగ్గరలోని బాకవరం అనే గ్రామంలో వెలిసినటువంటి ఆంజనేయ స్వామిపై బాకవరాంజనేయ కలబంజన సాధు జనానురంజన అనే మకుటంతో పద్యాలను రాయడం జరిగింది. మకుటాలు గుర్తుపెట్టుకోవాలండి. ఈ మకుటంతో ఏ కవి రాశాడు అనేది కూడా అడిగే ఛాన్స్ ఉంది మనకి. బాకవరాంజనేయ కలబంజన సాధు జనానురంజన అనే మకుటంతో శతక పద్యాన్ని రాసినటువంటి కవి ఎవరు? వెంకట్రావు పంతులు. యక్షగానాలు, కీర్తనలు, గేయాలు కూడా ఆయన రాయడం జరిగింది. 3/2/1937 నుంచి 26/8/1994 వరకు ఈయన యొక్క కాలంగా మనము చెప్పుకోవచ్చు. మేలి అంటే శ్రేష్టమైనటువంటి అని అర్థం. పద్యాలకు వెళ్తే సతతాచారము సూనృతంబు కృపయున్ సత్యంబునున్ శీలమున్. సతతాచారం అంటే మంచి ఆచారం, సునృతం అంటే మంచి మాటలు, కృప దయ, సత్యం నిజం, శీలమున్ గుణము, నతి శాంతత్వము, అతి అంటే ఎక్కువ శాంతత్వము, చిత్తశుద్ధి అంటే మనసులో కరెక్ట్గా అనుకోవడం, కరమున్నధ్యాత్మైన అంటే భక్తి, ధృతియన్ అంటే ధైర్యము, ధర్మము, సర్వజీవం అన్ని జీవులకి హితము, అన్ని జీవులకు కూడా మంచి జరగాలని కోరుకోవడం, ఇవన్నీ కూడా దూరం కాకుండా చేరువ మీ నివాస సుఖమున్. మానాథ అంటే లక్ష్మీనాథుడు. తర్వాత నారాయణ శతకం రాసినటువంటిది బమ్మర పోతన. బీదల కన్న వస్త్రములు పేర్మిను సంగము తుచ్చ సౌఖ్య సంపాదనకయ్య బద్ధముల బల్కకు వాదములాడబోకు మర్యాదనతిక్రమింపకు పరస్పర మైత్రి మెలంగు మిట్టివౌ వేదములంచెరుంగుము వివేకదనం బిది నమ్ము చిత్తమా. చిత్తమా అంటే ఓ మనసా. వాదము అంటే గొడవ, పరస్పర మైత్రి అంటే స్నేహము, వివేకము అంటే తెలివిగలవారు అని అర్థం అన్నమాట. చిత్తశతకం శ్రీపతి భాస్కవ కవి రాసినటువంటిది. చదువది ఎంత గలిగిన రసజ్ఞత ఇంచుక చాలకున్న నా చదువు నిరర్ధకంబు గుణ సంయుతులెవ్వరు మెచ్చరచటం బదునుగా మంచి కూల నలపాకము చేసిననైనా నందు నింపొదవెడు నొప్పులేక రుచి పుట్టగా నేర్చునటయ్యా భాస్కర. భాస్కర అంటే సూర్యుడు. రసజ్ఞత అంటే అంతరార్థం, అంటే ఎంత చదివినా దాంట్లో అంతరార్థం నేర్చుకోవాలి. చదువు నిరర్ధకంబు అంటే అర్థం లేనటువంటి చదువు. గుణ సంయుతులు అంటే గుణం ఉన్నటువంటి వాళ్ళు ఎవ్వరు కూడా దాన్ని మెచ్చుకోరు. అట్లనే ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, భాస్కర శతకంలో మారద వెంకయ్య ఫస్ట్ 2 నీతులు చెప్పి దాని తర్వాత ఉదాహరణ చెప్తాడని చెప్పేసి, ఇక్కడ ఫస్ట్ రెండు దాంట్లో నీతి చెప్పి దానికి ఉదాహరణ కింద చెప్పడం అనేటటువంటిది జరిగింది. అదేవిధంగా పెంపునదల్లివై కలుష బృంద సమాగమముందకుండా రక్షింపను దండ్రివై మేయి వసించు దశేంద్రియ రోగముల్ నివారింపను వెజ్జువై కృప గురించి పరంబుదిరంబుగాగా సత్సంపదలీయ నీవే గతి దాశరథి కరుణాపయోనిధి. ఇక్కడ దాశరథి అంటే రాముడు అని అర్థం, కరుణ అంటే దయ, పయోనిధి అంటే పయస్సులకు నిధి అంటే సముద్రాలకు నిధి అనేటువంటి అర్థం వస్తుంది. కలుష బృంద అంటే కలుషం అంటే చెడ్డవారితో, సమాగం అంటే స్నేహం చేయకుండా రక్షించినటువంటి తండ్రిలాగా. అదేవిధంగా దశ ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దిగు సమాసం వస్తుంది, దశ సంఖ్య గల ఇంద్రియాలు అని చెప్పేసి. వెజ్జువై అంటే వైద్యువై, కృప అంటే దయ, సత్సంపద అంటే మంచి సంపదలు ఇవ్వడానికి,
నీవే దిక్కు అని చెప్పి దాశరథి శతకం కంచర్ల గోపన్నగా చెప్తా ఉన్నారు. తర్వాత తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు, వెళ్ళిపోయేడినాడు వెంటరాడు, లక్షాధికారైన లవణమన్నమే గాని మెరుగు బంగారంబు మింగబోడు. లవణమన్నం అంటే ఉప్పుతో కూడినటువంటి అన్నం. విత్తమార్జన చేసి విర్రవీగుటే కాని కూడబెట్టిన సొమ్ము గుడువబోడు. విత్తం అంటే డబ్బు సంపాదించి విర్రవీగుటే కానీ గుడువబోడు అంటే తినడానికి ఏమి ఉపయోగం ఉండదు డబ్బుతోనే. పొందుగా మరుగైన భూమి లోపల పెట్టి దాన ధర్మము లేక దాచి దానిలో భూమి లోపల పెట్టి చూస్తూ ఉంటాడు. తుదకు దొంగలకిత్తురో దొరలకవునో తేనె జుంటి గెలియవా తెరువరులకు. చివరకు అంటే తుదకు అంటే చివరకు, తెరువర్లకు అంటే బాటసారులకి, భూషణ వికాస అంటే ఆభరణాలతో ప్రకాశించినటువంటి వాడ, శ్రీ ధర్మపుర నివాస దుష్టులను సంహరించినటువంటి వాడ, దురిత దూర అంటే పాపాలను దూరం చేసేటటువంటి వాడ అని అర్థం అనమాట. నరసింహ శతకం కాకుత్సం శేషప్ప కవి గారు రాసినటువంటిది. మొదట కర్దమం అంటే మొగలి పుష్పముకేమి, కర్దమం అంటే బురద. పశువుల దోషముల్ పాలకేమి, అరయ వైద్యుని కులం భౌషధంబునకేమి, కప్ప దోషము మౌక్తికములకేమి. మౌక్తికం అంటే ముత్యం. వృషభంబులెట్లున్న కృషికర్మమునకేమి. వృషభం అంటే ఎద్దులెట్లున్న కృషికర్మనకు అంటే రైతుకి ఏమవసరం. వేలి అయిన వాని సద్దిద్వకేమి. అపవిత్ర దోషములు అగ్నిహోత్రులకేమి. అగ్నిహోత్రులకు అంటే అగ్నికి. గుణదోషముల వల్ల గుణముకేమి. మలినమైన చందనము పరిమళము జడున. పరిమళం అంటే సువాసన. రాతి కంటు గుడము మధురంబు జడున. గుడము అంటే బెల్లం ఇక్కడ అంటే దాని మధురం అంటే తీయదనం అనేటువంటిది పోదు. వినయముల జడ మా వృత్తి ఘనత జడున. ఘనత అంటే గొప్పతనం. విశ్వకర్మ శతకం పండిత రామసింహ కవి రాసినటువంటిది. లెక్కకు రాని కోలికల రీతులలో బడి మానవుడిటొల్ మక్కువలను సృజించుచు నమాయకుడై సుడులను పదే పదే. మక్కువలను అంటే ఇష్టపడినటువంటివి, సృజించుచు అంటే తలుచుకుంటూ, యుక్కిరి బుక్కిరై తిరుగుచుండును గాని విశిష్ట మార్గముల్ అంటే గొప్ప మార్గాలు లేదా మంచి మార్గాలుగా చెప్పుకోవచ్చు. దృక్కు తలంపులేశము కుదుర్కొననీయడే వెంకటేశ్వర. శ్రీ వెంకటేశ్వర శతకం ఆసూరి మురుగంటి పురుషోత్తమాచార్యులు రచించినటువంటిది. ఆకలి దప్పులను వనట నందిన వానికి పట్టెడన్నము. ఆకలి దప్పులు అంటే ఆకలి దప్పిక ద్వంద్వ సమాసం వస్తుంది. పట్టెడన్నం అంటే పిడికెడన్నం. శాకము అంటే ఇక్కడ కూర అని అర్థం. నీరము అంటే నీరు. శాకమో నీరమో ఇడి ప్రశాంతుల చేసిన సర్వపుణ్యముల్ చేకూరు నీవు మెచ్చెదవు శ్రేయము ప్రేయమటంచునెంతయున్. శ్రేయము అంటే మంచిది. బాకవరాంజనేయ కలభంజన సాధు జనానురంజన. బాకారంలో వెలిసినటువంటి ఆంజనేయ కలభంజన అంటే పాపులను నశింపజేసేటటువంటి వాడ. సాధు జనానురంజన అంటే మంచి వాళ్ళని మంచిగా చూసుకునేటటువంటి వాడ అని అర్థం అనమాట. శ్రీ బాకవరాంజనేయ శతకం వెంకటరావు పంతులు గారు రచించినటువంటిది ఈ పద్యం. తర్వాత పరువు లేకున్న జగతి సంబరం లేదు అంటే సంతోషం లేదని అర్థం. సంబరం లేక అన్నమే సైపబోదు అంటే తినడానికి తినబుద్ధి కాదు అని అర్థం. అన్నమే లేకయున్న సోయగము సున్న. సోయగం అంటే అన్నం. సోయగం లేకయున్న మెచ్చుదురే జనులు అంటే అందంగా లేకపోతే ఎవరు మెచ్చుకోరు అన్న అర్థంలో దీన్ని వాడుతూ ఉన్నాం. తెలుగు జానపద గేయాలు ఆచార్య బిరుదురాజు రామరాజు గారు రచించినటువంటిది. ఈ పాఠం వ్యాస ప్రక్రియకు చెందినటువంటిది. ఈ పాఠ్యాంశం ఆచార్య బిరుదురాజు రామరాజు రాసినటువంటి వ్యాసం. కవిపరిచయానికి వెళ్తే తెలుగు జానపద సాహిత్యం అంటే జానపద సాహిత్యానికి ఎనలేని కృషి చేసినటువంటి వ్యక్తి ఆచార్య బిరుదురాజు రామరాజు గారు. ఈయన వరంగల్ అర్బన్ జిల్లా దేవునూరు గ్రామంలో జన్మించాడు. కవి, పరిశోధకుడు, అనువాద రచయిత, సంపాదకుడుగా ఈయన ప్రసిద్ధి. ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖాధ్యక్షులుగా డీన్గా పనిచేశాడు. ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖాధ్యక్షుడిగా డీన్గా పనిచేసినటువంటి వ్యక్తి ఎవరు? ఆచార్య బిరుదురాజు రామరాజుగా మనము చెప్పుకోవచ్చు.
తెలుగు జానపద గేయ సాహిత్యం ఈయన పరిశోధన గ్రంథం ఏంటి? తెలుగు జానపద గేయ సాహిత్యం. చరిత్రకెక్కని చరిత్రార్థులు, ఆంధ్రయోగులు, మరుగున పడిన మాణిక్యాలు, ఉర్దూ తెలుగు నిఘంటువు, తెలుగు జానపద రామాయణం, తెలంగాణ పల్లె పాటలు, తెలంగాణ పిల్లల పాటలు మొదలైనవి ఈయన యొక్క రచనలు. చరిత్రకెక్కని చరిత్రార్థుల గురించి ఒకసారి అడిగాడండి. చరిత్రకెక్కని చరిత్రార్థులు రాసినటువంటి కవి ఆచార్య బిడుదరాజు రామరాజు గారు. 16/4/1925 నుంచి 8/2/2010 వరకు ఈయన యొక్క కాలం. జానపద కవిత్వానికి ఉన్నటువంటి లక్షణాలు: సామూహిక ప్రచారం, సరళ భావం, జనప్రియతం వీటి యొక్క లక్షణాలు. అంటే అందరికీ ఒకటేసారి వెళ్ళిపోవడం, సింపుల్గా అర్థం కావడం, జనప్రియత్వం, జనులు నచ్చేటట్టు ఉండడాన్ని జనప్రియత్వంగా మనము చెప్పుకుంటాం. శిష్ట సాహిత్యం అంటే పండితులు నేర్చుకునేటువంటి సాహిత్యాన్ని శిష్ట సాహిత్యంగా మనం చెప్తూ ఉంటాం. ప్రజలు కాయ కష్టం శ్రమను పోగొట్టుకోవడానికి ఈ పాటలు, జానపద గేయాలు పాడుతూ ఉంటారు. మేధస్సు అంటే తెలివి. శిష్ట సాహిత్యంలో మాదిరిగా జానపద గేయాల్లో కూడా పురాణ ఇతిహాసాల నుంచి మనం కథావస్తువు స్వీకరించడం అనేది జరిగింది. పామరులు అంటే చదువు రానటువంటి వాళ్ళు. దీంట్లో కూడా రామాయణ సంబంధ జానపద గేయాలు అధికంగా మనకు కనబడుతూ ఉంటాయి. రామాయణం తర్వాత భారత సంబంధమైన పాటలు అధిక సంఖ్యలో ఉంటాయి. చారిత్రక గేయాలు. జానపద గేయ వాగ్మయం అంటే వాక్కు నుంచి వచ్చినటువంటిది, సాహిత్యం అని అర్థం. విశిష్ట స్థానం అంటే ఒక గొప్ప స్థానం ఉంది. చేవ అంటే శక్తి. ఇక్కడ చారిత్రక గేయాలు లేదా వీర గేయాలు అంటాం వీటిని. దీంట్లో మనకు కొన్ని కథలు ఉన్నాయి. తెలంగాణలో ఏ కథలు ఉన్నాయని చూద్దాం. మియాసాబ్ కథ, సోమనాద్రి కథ, రామేశ్వరరావు కథ, రాణి శంకరమ్మ కథ, సలై వెంకటరెడ్డి కథ, సదాశివరెడ్డి కథ, పర్వతాల మల్లారెడ్డి కథ, సర్వాయి పాపన్న కథ, బీలూరి కొండలరాయని కథ, కుమారరాయని కథ తెలంగాణలో ఎక్కువ ప్రాచుర్యంగా ఉన్నటువంటి వీర గేయాలు లేదా వీర గీతాలుగా మనము చెప్పుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ సైడ్ ఎక్కువ ఉన్నాయి చూద్దాం. పల్నాటి వీరుల కథ, కాటమరాజు కథ, దేశింగు రాజు కథ, బొబ్బిలి కథ, పెద్దాపురం కోడిపందాల కథ, అల్లూరి సీతారామరాజు మొదలైనవన్నీ కూడా ఆంధ్ర ప్రాంతంలో ఎక్కువగా ప్రచారంలో ఉన్నటువంటి కథలుగా మనం చెప్పుకోవచ్చు. వీరగీతాలలో సమరనీతి అంటే యుద్ధ నీతి అని అర్థం. పారమార్థిక గేయాలు. భక్తి, కర్మ, జ్ఞాన 3 మార్గాలు మోక్ష సాధన అని భారతీయుల విశ్వాసం. దీంట్లో అత్యంత సులువైనటువంటిది భక్తి మార్గమే. ఈ భక్తి గేయాలు పాడుకుంటూ జంగం గారు కావచ్చు, హరిదాసులు కావచ్చు తమ జీవనాన్ని సాగించుకుంటూ ఉంటారు. అది జీవనోపాధిగా కూడా వాళ్ళు చేసుకున్నారు. భద్రాచల రామదాసు కీర్తనలు కావచ్చు, తూము నరసింహదాసు కీర్తనలు కావచ్చు, పరాంకుశదాసు, ప్రకాశదాసు, వెంకటదాసు కీర్తనలు తెలుగు సీమ అంతటా కూడా మనకు కనబడుతూ ఉంటాయి. దీంట్లో పదములు, దరువులు, మేలుకొలుపులు, భూపాలములు, లాలిపాటలు, జోలపాటలు, మంగళహారతుల స్తోత్రములు, తారావళ్ళు, నామావళులు కూడా ఈ కీర్తనల కిందికి వస్తాయి. ఇక్కడ తారావళ్ళు, నామావళులు కూడా కీర్తనల కిందికే వస్తాయి, అది గుర్తుపెట్టుకోండి. పదములు అంటే పాటల కీర్తనలు, దరువులు, మేలుకొలుపులు, భూపాలములు, లాలిపాటలు, జోలపాటలు, మంగళహారతుల పాటలు, స్తోత్రములు, తారావళ్ళు, నామావళ్ళు ఇవన్నీ కూడా దేవునికి సంబంధించినటువంటి లాలిపాటలు. ఈ మామూలు లాలిపాటలు కాదు ఇవన్నీ కూడా, అట్లా గుర్తుపెట్టుకోండి. నామావళ్ళు, తారావళ్ళు కూడా కీర్తనల కిందికే వస్తాయి. నోముల పాటలు, బొడ్డెమ్మ పాటలు, బతుకమ్మ పాటలు కూడా తెలంగాణలో ఎక్కువగా ప్రచారంలో ఉన్నటువంటి పాటలు. స్త్రీల పాటలు. దీంట్లో ఎక్కువగా వాస్తవిక పాటలు అంటే నిజమైనటువంటి ఎక్కువగా ఉంటాయి. ఇవన్నీ కూడా సీతని వాళ్ళని పోల్చుకుంటూ పాటలు ఎక్కువగా దీంట్లో కనబడుతూ ఉంటాయి. శ్రామిక గేయాలు. పనిచేస్తూ పాడేటువంటి పాటల్ని శ్రామిక గేయాలుగా చెప్పుకుంటాం మనం. ఈ పాటలు పాడుతూ పనిచేయడం వల్ల హృదయంలో కావచ్చు, మనసులో కావచ్చు ఉండే బాధ తొలగిపోయడమే కాకుండా శారీరక శ్రమ కూడా తెలియకుండా జరుగుతూ ఉంటుంది అన్నమాట. అంటే తెలియదు ఎక్కువగా. శ్రామిక గేయాలకు వస్తువు ఏదైనా ఉండొచ్చు, ఏ వస్తువైనా మనం తీసుకునే ఛాన్స్ ఉంటుంది. శ్రామికుల శరీర భాగాల కదలిక, ఉచ్ఛ్వాస నిశ్వాసాలకి ఇవి అంటే మనం శ్వాస తీసుకొని రావడం. మనం ఇప్పుడు ఏమంటాం, పడవ నడపడం తీసుకుంటే హైలెస్ అంటూ ఉంటారు. అంటే వాళ్ళ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు, ఊపిరి తీసుకోవడం వదలడం ఏదైతే ఉందో దాన్ని బట్టి ఇవన్నీ కూడా ఉంటాయని చెప్తా ఉన్నాడు ఇక్కడ. తర్వాత పిల్లల పాటలు. జానపద గేయాలందు పిల్లల పాటలు ఒక ప్రత్యేక శాఖ. నిష్కపటం అంటే మోసం లేనటువంటి, నిర్మలము, స్వచ్ఛము, మార్ధవ్యము అంటే మృదువైనటువంటి. ఈ గేయాలు కూడా 2 విధాలుగా ఉంటాయి. ఒకటి పిల్లలు కోసం పెద్దలు రచించి తరతరాల నుంచి పాడేటువంటి, ఒకటి పిల్లలే రాసి ఇంకొకరికి అందించేటటువంటివి
పెద్దలు రాసిన పాటలు లాలి పాటలు, నిద్రపుచ్చడానికి రాసినవి జోల పాటలు. చిన్న తేడా ఉంది. వాళ్ళని ఏడుపు ఆపేందుకు పాడేటువంటి లాలి పాటలు, నిద్రపుచ్చడానికి పాడేటువంటివి జోల పాటలుగా మనం చెప్పుకోవచ్చు. పిల్లలు వాళ్ళు రాసిన పాటలు స్వయంగా పాడేంత వరకు పాడి ఆగిపోతాయి. ఈ పిల్లలకు మొదట తర్వాత అనుకరించి చేతులు తిప్పడము, లయానుగుణంగా చేతులు చరచడం నేర్పుతాయి. మొదటి దశలో ఆకర్షణ, రెండవ దశలో ఉత్సాహం, మూడో దశలో అభ్యాసం కనబడతాయి. అంటే వాళ్ళు పాడుతున్నటువంటి పాటలు ఏవైతే పెద్దలు వాళ్ళు విని అనుకరిస్తారు కదా, ఆ పాటలు మొదట్లో ఆకర్షణకి, తర్వాత ఉత్సాహానికి, తర్వాత మూడవ దశలో అభ్యాసం కూడా దీంట్లో మనకు కనబడుతుంది అన్నమాట. పిల్లలు పెద్దల రచనలోని ధ్వనులను, మాటలను గ్రహిస్తారు కానీ వాటికి అర్థం ఉండదు. వాళ్ళు ఏదో వాడుకుంటూ ఉంటారు. వీటిని అర్థం లేని పాటలుగా కూడా మనము చెప్పుకోవచ్చు. కరుణరస గేయాలు నిత్యం మనం చూస్తూ ఉంటాం. కరుణరస గేయాల్లో ముఖ్యమైనటువంటివి ఎరుకల నాంచారమ్మ కథ, రాములమ్మ పాట, సరోజనమ్మ పాట, మూసి పొంగే పాట. మూసి పొంగినప్పుడు కూడా కొన్ని పాటలు రాశారు. ఇవన్నీ కూడా కరుణరస గేయాలకి కింద ఉదాహరణగా తీసుకోవచ్చు. ఎరుకల నాంచారమ్మ కథ, రాములమ్మ పాట, సరోజనమ్మ పాట, మూసి పొంగే పాట ఇవి తెలంగాణలో ప్రచారం ఉన్నటువంటి కరుణరస గేయాలు. ఈ జానపద గేయాలని సేవ్ చేసుకోవడంలో వంగీయులు, హిందీ వారు ఎక్కువగా పురోగతి సాధించారు. మనం కూడా చేసుకోవాలని చెప్పి ఇక్కడ తెలపడం అనేటువంటిది జరిగిందనమాట. జానపదుల నిజమైన విద్యాభ్యాసానికి, లోకజ్ఞానానికి హేతువు సాహిత్యమే. సాహిత్యం అనేటటువంటిది నిజంగా వాళ్ళ విద్యాభ్యాసానికి కావచ్చు, లోకజ్ఞానానికి కావచ్చు హేతువుగా మనము ఒక కారణంగా చెప్పుకోవచ్చు. క్లాస్లో తర్వాత కొన్ని లెసన్స్ తీసుకొని వాటిలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు చెప్పుకుందాం. అప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.